దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటారు. దేవుని కృప వల్ల ఈ వీడియో చేయడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప ప్రేరేపణ బట్టి ఈ రోజున ఈ విషయాన్ని మీకు తెలియజేయడం నేను ఇష్టపడుతున్నాను. ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి, దేవుని పనులు ముందుకు సాగండి. ప్రస్తుతం దేవుని యొక్క సంఘం పరిస్థితులను చూస్తుంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు మనకు కనబడుతుంది. క్రైస్తవ లోకంలో ఎంతోమంది ఆ కాలంలో ప్రాణత్యాగం చేసి సంఘాన్ని ఎంతో పాటలు పడి శ్రమపడి ఎన్నో అవమానాలు నిందలు ఎదుర్కొనే సంఘాలు కట్టి తమకు అప్పగించినటువంటి పనిని అంత బాధ్యతగా చేసినటువంటి సేవకుల అపోస్తుల్ని మనం చూస్తూ ఉన్నాం. నేడు అపోస్తుల సేవ అని పేరు పెట్టుకుంటున్నారు తప్ప దానికి సంబంధించినటువంటి అనుభవాల లక్షణాలు కానీ దాఖలాలు కానీ ఎక్కడ ఉండవు. కానీ పేర్లు మాత్రం బోర్డు మాత్రం పెడుతున్నారు. మాది ఆది అపోస్తుల బోధ అంటున్నారు, అపోస్తులు అంటున్నారు. కానీ ఎక్కడో కూడా వారు ప్రయాసపడినట్లుగా వారు ఏ విధంగా అయితే పాటలు పడ్డారో, ఏ విధంగా శ్రమ అనుభవించారో ఆ విధమైనటువంటి మరి రీతిలో ఎవరు కూడా ఈ రోజున ప్రయాసపడలేదు. కారణం ఏమిటంటే సేవ సులువుగా జరిగిపోవాలనుకుంటున్నారు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు మీరు సేవకు తయారయ్యారంటే నిజంగా చాలామంది అంటారు తీర్పు తీర్చకూడదంటారు. సేవకులు చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా దేవుని వాక్యంతో ఎండగట్ట, దేవుని వాక్యంతోనే మనం సమాధానం ఇవ్వాలి. కొందరులైనా సరే పరివర్తన వస్తే కొందరు బ్రతుకులైనా బాగుపడతాయి, వారి జీవితాన్ని మార్చుకునే అవకాశాలు ఉంటాయి. ఇంకా మార్చుకోలేనంటూ వదిలిపడేది. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది నీతిమంతుడిగా ఉన్నామండి, అన్యాయం చేసేవాడిని అన్యాయం చేయనమన్నారు. అయితే దేవుని సంఘానికి అన్యాయం చేయకూడదు, దేవుని సంఘాన్ని నష్టపరచకూడదు, దేవుని సంఘాన్ని మనం బాగు చేయాలి. అందుకే వాక్యంలో స్పష్టంగా ఉంది, దేవుని ఇంటి వద్ద తీర్పు మొదలవుతుంది. కాబట్టి దేవుని ఇంటి వద్ద తీర్పు ప్రారంభమైంది, అవిధేయులుగా ఏమవుతుందని వాక్యంలో ఉంది కదా. అందుకనే నేడు సేవకులు పెరుగుతున్నారు, కొత్త కొత్త బోధకులు, ఎన్నో కొత్త సిద్ధాంతాలు, ఎన్నో రకాలుగా ఈ రోజున సేవ జరుగుతాం. ఏదేమైనప్పటికీ కూడా పెరుగుతున్నటువంటి ఈ సేవకులు నేడు ఆ కాలంలో అపోస్తులు ఏ విధంగా అయితే పాటలు పడ్డారో, ప్రయాసపడ్డారో, ప్రవక్తలు ఏ విధంగా తమ జీవితాన్ని దేవుడికి అప్పగించుకుని ప్రయాసపడ్డారో ఆ విధమైనటువంటి మార్గంలో వెళ్ళక వేరొక మార్గంలోకి వెళ్తున్న బోధకులు. ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. నేడు ఈ విధంగా ఉందో లేదో మీరే ఆలోచించండి. తర్వాత మీరు కొన్ని విషయాలు ధ్యానించండి, గమనించండి. విషయం ఏమిటంటే మొదటి రాజుల గ్రంథంలో 12వ అధ్యాయంలో మనం చదువుతాం. ఇక్కడ యెరోబోము అనేటువంటి ఒక రాజుగారు ఉన్నాడు. వాస్తవానికి సొలొమోను తర్వాత తన కుమారుడైనటువంటి రెహబాం దేవుడు మరి 2 రాజ్యాలు వారికి అప్పగిస్తే 10 రాజ్యాలు యెరోబోము చేతిలోకి వస్తాయి. తన సొలొమోను పనిబడినటువంటి యెరోబోము చేతిలోకి వస్తాయి. అయితే ఇశ్రాయేలీయులు పరిపాలన చేస్తున్నటువంటి ఈ యెరోబోము తాను దగ్గర ఉన్నటువంటి జనాలందరూ మరలా తిరిగి సొలొమోను కొడుకైనటువంటి రెహబాము దగ్గరికి వెళ్ళిపోతారేమో అని చెప్పి ఒక దుష్ట ఆలోచనతో నింపబడి ప్రజలందరూ కూడా మరలా తిరిగి నా యొద్ద నుంచి మరి ఆ రెహబాము దగ్గరికి వెళ్ళిపోతే రాజ్యమంతా మరలా దావీదు రాజ్యం అయిపోతుంది అని ఒక చీడపురుగు ఆలోచనతో అక్కడ ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలీయులందరినీ కూడా ఎంత ఘోరమైనటువంటి పరిస్థితిలోకి నడిపించాడంటే వాక్యంలో మనం చూద్దాం. మొదటి రాజులు 12వ అధ్యాయము 27. రాజ్యం మరల దావీదు సంతతి వారు రగును అని, అంటే మరలా రాజ్యం మళ్ళీ దావీదు సంతతి అయిపోద్దేమో, ఎందుకంటే నేను పనివాడిని. అయితే మరలా రాజ్యం అంతా కూడా దావీదు సంతతి అయిపోతే ఏమైపోద్దామో, మన జీవితాలు ఏమైపోతాయో, మనం ఎలాగా బ్రతుకుదొరి కోసం వచ్చేమేమో అనేటువంటి ఆలోచనతోటి అతడు ఎంతటి దౌర్భాగ్య పరిస్థితి చేశాడంటే యెరోబోము తన హృదయం తలంచి ఆలోచన చేసి 2 బంగారు దూడలు చేయించి దానులో ఒకటి బేతెలో ఒకటించాడు. అప్పుడు ఇశ్రాయేలులందరినీ పిలిచి అంటాడు, మీరు యెరూషలేము వెళ్ళడానికి ఈజీగా ఉండడానికి మీరందరూ కూడా ఆ దూడలను పూజించండి. ఎందుకంటే ఐగుప్తులను విడిపించింది ఎవరంటే మిమ్మల్ని ఈ దూడలే ఇవే అని చెప్పి ఇశ్రాయేలులందరినీ కూడా ఏం చేశాడంటే దారి తప్పించాడు. నేడు ఈ రోజున ఈ యెరోబోము లాంటి వాళ్ళు సత్యం వైపుకు వెళ్తున్నటువంటి ప్రజలందరినీ కూడానే తమ వైపుకు ఆకర్షించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఉదాహరణకి
కొందరు సేవకులు చెప్పుగా నేను విన్నాను, నెల గవర్నమెంట్ కూడా పెన్షన్ ఇచ్చినట్లు 200 పెన్షన్ ఇస్తున్నారంటండి తమ దగ్గర ఉన్నటువంటి విశ్వాసం. ఇది ఒక రకం. రెండో రకం ఏంటంటే, ఈ లేనటువంటి అనాథుల్ని ఆదుకోమన్నాడు దేవుడు, వృద్ధులను ఆదుకోమన్నాడు, మంచిది. కానీ కొందరు తమ దగ్గర జనాలు నిలబెట్టుకోవడానికి 2 కొంచాలు బియ్యం అని 3 కొంచాలు బియ్యం ఇస్తున్నాను అని కొంతమంది తెలియజేశారు. కొందరైతే మరి వారికి ఏదైనా బలహీనత ఉందనుకోండి, వాళ్ళ దగ్గర సామర్థ్యం ఉంటుంది, కొడుకులు ఉంటారు, కుమార్తెలు ఉంటారు, అందరూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఏదైనా బలహీనత ఉంటే మీరు మెడిసిన్ పంపించేస్తున్నారంటే, మెడిసిన్ పంపించేటువంటి బోధ, చనిపోతే పెట్టి పంపించే బోధ, అలాగే పిల్లలు పెరుగుతుంటే భోజనాన్ని వెళ్ళి పెడుతున్నటువంటి బోధ, ఇలాంటి పరిస్థితులు యెరొబోము లాంటి వాళ్ళు ఈరోజు చాలా మంది ఉన్నారు. లేని వాళ్ళకి చేయొచ్చు, తప్పులేదు. కానీ తాము వద్ద ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా నిలబెట్టుకోవడానికి, అలాగే కొత్త వాళ్ళందరినీ కూడా ఆకర్షించుకోవడానికి యెరొబోము లాంటి సేవకులు ఈ రోజున చాలా మంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే విశ్వాసం గెలుగులు చేస్తూ ఉంటారు. ఎలాగా వాళ్ళకి డబ్బులు ఇచ్చి, చీరలు పంచి, బట్టలు పంచి, ఇలాంటివన్నీ కూడా ప్రయత్నాలు చేసి ఏం చేశారంటే సంఘాలు నింపేస్తున్నారు. ఈ రోజున సంఘాలు నింపుకునేటువంటి పరిచర్యలు అనమాట. వీళ్ళు దేవుని వైపుకి తిప్పారు, దేవుని రాజ్యం వారి మీదకి స్థాపించారు, దేవుని రాజ్యానికి తగినట్లు వారిని సిద్ధపరచరు. తాము కోసం పోగొట్టుకుంటున్నారు, తమ కోసమే వాళ్ళని ఆకర్షించుకుంటున్నారు, తమ కోసం, ధనం కోసం, తన పేరు ప్రఖ్యాతుల కోసం ఇంతమందిని సంపాదిస్తే ఇంత మాకు బెనిఫిట్ ఉంటుంది, ఇంత ధనాన్ని మనం కూడగట్టుకోవచ్చు, మంచి పేరు సంపాదించుకోవచ్చు, మనం గొప్పగా పోడింపుచ్చుకోవచ్చు అనేటువంటి ఒక ప్రయత్నాలతోటి ఈ రోజున చాలా మంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ రోజున నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, వాడు యెరొబోము ఆత్మతో నింపుకునే సేవకుడే కానీ దేవుని ఆత్మతో నింపుకునేవాడు కాదు. కొందరు భోజనాలు పెట్టి ఆకర్షిస్తూ ఉంటారు. భోజనాలు పెట్టవచ్చు, అది ఇప్పుడు దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఉంది. బల్లారాధన పెట్టుకున్నప్పుడు ఇప్పుడు మిగతా రోజులు ఇప్పుడు నెలలో 2-3 సార్లు 4 సార్లు భోజనాలు ప్రతి వారం పెట్టేసి వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటంటే ప్రజలందరినీ కూడా ఆకర్షించుకోవటానికి. ఎందుకంటే భోజనానికి ఎవడైనా ఇచ్చేస్తాడు సంఘాల్లోకి. ఇలాగా జనాలందరినీ కూడా ఆకర్షించుకోవడానికి చేస్తున్నటువంటి యెరొబోము లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొందరైతే విశ్వాసులందరినీ కూడా అంటే తమ సంఘాలు నడిపించుకుని ఆటోలు పంపేవారు, కార్లు పంపేవారు, వ్యాన్లు పంపించేవారు. ఇలాంటి ప్రయత్నాలు చేసేటువంటి కూడా సేవకులు కూడా ఉన్నారు. ఒక సేవకుడు ఆచారాలను ఖండిస్తే మరొక సేవకుడు ఏం చేస్తాడంటే ఆచారాలు లేదు, ఏమి లేదు, నేను ఏదైనా చేస్తానని పూజ చేస్తూ ఉంటాడు. ఇలాంటి యెరొబోము లాంటి వాళ్ళందరూ కూడా తమ వైపుకు నడిపించేటువంటి యెరొబోము ఆత్మ కలిగినటువంటి సేవకులు నేడు ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా కనిపెట్టవలసినటువంటి జీవితం నేడు మరి సత్యాన్ని ప్రకటిస్తున్న సేవకులకు ఉంది. మీరు ఎంతో కష్టపడి సంపాదించుకున్నారు, కన్నీళ్ళు కార్చి ఆత్మల్ని కంటున్నారు. మీరు అందరూ కూడా పాటలు పడి ఒక ఆత్మను సంపాదించుకోవడం కొన్ని సంవత్సరాలు పడుతుందండి. ఒక వ్యక్తిని, కొత్త వ్యక్తిని సంఘాలను నడిపించడానికి, నిలబెట్టడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. కానీ ఈ రోజున సంవత్సరానికి 1000 మందిని నడిపించేస్తున్నాను, సంవత్సరానికి 10,000 మందికి బాప్తిసం ఇచ్చాను, ఒక సంవత్సరంలో 1000 మందికి ఇచ్చాను, అది 2000 మందికి ఇచ్చానని ఈ రోజున చాటింపులు వేస్తున్నారు. కారణం ఏమిటంటే వీళ్ళందరూ ఎవరంటే ఇచ్చిన రోజుకి మళ్ళీ ఇస్తున్నారు అన్నమాట. రెండోసారి బాప్తిసం ఇచ్చి జనాలను మార్చుకుంటున్నారు సంఘాలకు. ఏమని? వాళ్ళకి రకరకాల స్కాములు పెట్టి, స్కీములు పెట్టి, మేము మా దగ్గరికి వస్తుంటే మీకు ఇన్సూరెన్స్లు చేయిస్తాం, మీరు మా దగ్గరికి వస్తే మీకు పెట్టి ఫ్రీ, మా దగ్గరికి వస్తే మీకు కేకులు ఫ్రీ, మా దగ్గరికి వస్తే మీకు దిన కార్యక్రమాలు ఫ్రీగా చేస్తాం, ఇలాంటివన్నీ కూడా కొన్ని చందన ప్రదేశ్, ఆర్సీ మరి వీళ్ళందరూ పెట్టినట్లుగానే ఈ స్కీములు పెట్టి ప్రజలను ఆకర్షిస్తూ ఉన్నారు. కాబట్టి ఆకర్షించేటువంటి సేవ, ప్రజలందరినీ కూడా తమ వైపుకు నడిపించుకునేటువంటి యెరొబోము లాంటి సేవా పరిచర్యలు అన్ని కాలిపోతాయి, ఏమి నిలబడు. కాబట్టి దేవుని యొక్క సత్యాన్ని సేవకులు ఉన్నతంగా ఎవరైతే చేస్తున్నారో, ఎవరైతే నమ్మకంగా బాధ్యతగా ఆత్మలను కంటున్నారో, తమకు అప్పగించినటువంటి మేరలోని ఎవరైతే పాటలు పడుతున్నారో, ప్రయాసపడుతున్నారో, ఆ పరిచర్య శాశ్వత కాలం నిలబడింది. అది దేవుని రాకలో సజీవంగా ఉంటుంది. కాబట్టి నేను చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, యెరొబోము లాంటి సేవకులు చాలా మంది నేడు మన పల్లెటూరులో ఉంటారు, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు, తెలంగాణలో, తెలుగు రాష్ట్రాల, భారతదేశంలో ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు. కాబట్టి ఎక్కువగా ఇలాంటి మోసపూరితమైనటువంటి సేవలను కనిపెట్టి దేవుని రాజ్యాన్ని కట్టండి, దేవుని చిత్తాన్ని నెరవేర్చండి. దేవుడు అలాంటి ఉన్నతమైనటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.